హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్ 10. ఈరోజు మేము మా పొలానికి వచ్చినాం. ఇంకా దసరా అయిపోయింది కదా నిన్ననే. ఈరోజు మమ్మీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా మా పొలానికి తీసుకొచ్చిండు బావా. ఇదంతా చూడండి, కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇట్లా వచ్చినాం. చాలా ఇయర్స్ అయింది రాక. అందుకే ఇంకా కొంచెం ఎటు పోవాలని చెప్పేసి పిల్లలతో అని చెప్పేసి ఇట్లా వచ్చినాం. మా బాయ్ ఉయ్యాల అవన్నీ ఉన్నాయంటే ఇక్కడ, అవన్నీ చూపిస్తా అని చెప్పేసి బాగా తీసుకొస్తుండో. చూద్దాం. ఇదే మా బాయ్. ఇక చూడండి, ఇంకా ఉయ్యాలాడ ఇంకా మామిడి చెట్టు ఇది. మా శ్రీ పాప రెడీ అయ్యి మంచిగా వచ్చింది. గుండె పాప ఇది మా మామిడి చెట్టు. ఇలా బావిలో ఫిషెస్ ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. సూపర్ ఉంది, ఎంత బాగుందండి, ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంకా చూడండి, మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు అప్పలు చేస్తారు. ఇంకా మా శ్రీమ అప్ప పట్టుకొని వచ్చింది. చూడండి, ఇంకా మా కన్నయ్య బావా బావా అన్న కాదు బావా. అయ్యో బుడ్డిది బుడ్డిది ఉంచుకో. నేను చూడరా ఈ పొలమే ఇదేనా? గట్టిగా పట్టుకో, గట్టిగా. అక్కడ చూడండి, మా బావ ఏమో చేస్తుండే అక్కడ. చూద్దాం పోయి. అప్పుడు ఎప్పుడో వచ్చినా నేను, మా పిల్లలకి స్టార్టింగ్లో ఊకొచ్చేది బావి కాడికి మా బావతో. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిండు. మా ఫ్యామిలీ ఫస్ట్ టైం మా నలుగురం కలిసి వచ్చినాం ఒక్కసారి ఇప్పుడే. చూద్దాం ఏమో చేస్తాండి. బాగా ఏమో చేస్తాండి. అది చింత చెట్టు. మమ్మల్ని తీసుకొచ్చి ఆడేమో చేస్తాడు, పని చేస్తాడు. ఎటు పోయిండు, మాయమైపోయిండు. ఇంకోడు కూర్చున్నాడా ఏదో వీక్తుండు సంథింగ్ ఏదో. మా బావకి అంటే పొలాలన్నా ఏమైనా అంటే బాగా ఇష్టం ఆయనకి. అట్లా చేయాలి, అవి ఇట్లా పొలం పని చేయాలి అని చెప్పేసి ఆయనకి ఇష్టం బాగా. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ రాడా ఉయ్యాల. మంచి చల్లగా హాయిగా ఉంది. మంచి ఇటు సైడ్ వాటర్, ఇటు గాలి, చాలా బాగుంది. ఇక చూడండి, ఆడుకుంటారు. సామ్సంగ్ అయ్యయ్యో నీళ్ళకి అసలు తిన్నవారు ఏం ఒకవైపు ఏమో ఎప్పుడు పప్పాయి కావాలి. శ్రీ పాప ఉయ్యాలి కుదుతా ఉయ్యాయి. దొంగడు మంచిగా ఊపించుకుంటుండు. నేనే అసలు ఎవరికి ఊపాను, నేనే ఊపించుకుంటా అంటే నాతో ఊపించుకుంటాను. నేనే అందరితో ఊపించుకుంటా, నాతో ఊపించుకుంటాను. ఇప్పుడు మేము మా చింత చెట్టు కాడికి పోతున్నాం. చింత చెట్టుకి అయ్యో ముఖం తెచ్చిన పెట్టింది గుడ్డుగా.
ఇప్పుడు తాగేసాను. ఇంకో బోర్ ఇగో ఇక్కడ వచ్చి మన ఇంట్లో వచ్చింది ఏంది నువ్వు చూడలేదా చూడలేదట అది వాటర్ బోర్ ఎలా చూపిస్తుందా మా సానం బోర్ చూడలేట ఏడుస్తుంది నాకు చూపించలే అని చెప్పి ఇగో చూడు ఇట్లా ఇట్లా మమ్మీ ఇట్లా ఇగో వాటర్ వద్దు కనయ్య నీది తనే కదా నాదనే తీసుకుంటుంది ఇది చూడండి మా చెల్లెకి ఫొటోస్ దింపమంటే దింపుతున్నా బాగా వెదర్ ఎంత హాయిగా ఉందంటే చల్లగా ఉంది వెదర్ ఇది చూడండి ఎట్లుంది అంటే ఇక్కడ అంతా ఘోరంగా ఉంది కింద చూద్దాం ఇది మా ఏం తోట అంటారు మిర్చి మిరపకాయ 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 మిర్చి ఇది అమ్మో ఘోరంగా ఉంది ఇలా నడిచి అన్నీ రాయలే ఇవన్నీ డ్రిప్ పైపులు అంటారు నాకు ఎట్లా తెలుసు అంటే అప్పుడు స్టార్టింగ్ మా పెళ్ళైనప్పుడు మేము బాబుతో వచ్చినప్పుడు బాగా నీళ్ళు కట్టేది దీనికి అట్లా తెలుసు నాకు చింత చెట్టు కాడ కూసురు మా వాళ్ళు చింతకాయలు కావాలట వాళ్ళకి అది మా చింత చెట్టు చింతకాయ తెలుసు ఎంత తీయగా ఉంటుందంటే అంత తీయగా ఉంటుంది మా చింతకాయ మా బావ ఏమో మళ్ళీ ఏదో పని చేస్తాడు ఆడ ఏడి ఇంకో ఆడున్నాడు చింతకాయ చింతకాయ కావాలా ఉన్నాయి కదా ఇవ్వండి చింతకాయ చింతకాయ అమ్మ చింతకాయ కావాలట నా చిన్న బిడ్డకి ఏం కావాలి నీకు ఇది తీసుకో ఏం కావాలి కొత్త చింతకాయ కావాలనా చూడు కొత్త చింతకాయ ఏడుంది లేదు అడున్నదా పప్పని తెంపిమని మా అమ్మ కడుపు తీసుకో వేరు చింతకాయ కావాలనా అయ్యో లేదు వేరు చింతకాయ బాగుంది చింతకాయ కావాలి బిడ్డ పెద్ద చింతకాయ ఉంది ఇలా తెంపిద్దాం ఇగో ఇగో పెద్దది అబ్బా ఇది బాగాలే పెద్ద చింతకాయ కావాలట ఏడు తెంపాలి కాబట్టి టూ ఇచ్చిన నీకు ఎందుకు అట్లా కొడితే ఏమవుతుంది ఇందాక 3 కోసి పెద్దమ్మకి 2 ఇచ్చా అందుతే 2 కోసి ఇచ్చా పెద్దమ్మకి చాలా రాలి ఇక ఏరుకోపోడికి పోయి అరే గుండోడా నా చింతకాయ అది చెట్లు అవి అవి కదా ముందే ఎప్పుడు ఆడిప్పేసి వచ్చేటోళ్ళం కదా మామ కానీ తాకుతుంది నీకు పడతావు అయ్యో మర్చిపోయి వచ్చేసాం కడగొచ్చు కదా
పప్పులు వేయడానికి అవి ఇప్పుడు తినడానికి అన్నీ తింటాం పచ్చి నాకు ఇది ఒకటి కావాలా ఇంకా ఇంకా 4 అక్క అయిపోయిందా బయట తినొచ్చా ఇంకో నాకు ఇట్లా శ్రీ పాపా లేదా ఏం తింటానమ్మా? చింతకాయ తింటానవా? ఎవరిచ్చిర్రే? బొప్పాయి ఇచ్చిండా? అన్న క్లీన్ చేసుకోవా కొంచెం మాకు. ఈ ఒక్క వీడియోలోనే మామని పెట్టాం. అన్నిట్లుంటాడు మా తల్లి. గది ఇప్ప చెట్ట శేఖర్ గది అంటే మీ దాంట్లో ఉన్నాయి అవి అంటే ఏంటి? ఏం చెట్లు అవి? తెల్లగా ఇవి మంచిగా ఉంటాయి, తీయగా ఉంటాయి కాయలు. అప్పుడెప్పుడో ఒకసారి వచ్చిన ఇక్కడ ఎప్పుడు వచ్చినావు? స్కూటీ పోయినప్పుడు వచ్చినాం కదా. నీకు బాధ తల్లి నచ్చలే? ఆ గుండెగాడు తింటాడు మంచిగా. అక్కకండి ఫోటోది ఇంకా అక్కడి నుంచి ఆడే నిలబడి ఉంటుంది. ఏంటి అవి? ఏమో తెచ్చింది పాప. నన్ను పట్టుకుని అడితే కింద పడవా తల్లి? ఇంకో మా బావ మా కోసం ఏమో తెచ్చిండు. తాడి చెట్టు కడిగి పోయి మా వెనకలు తల్లి తాకుతాయి. అవి ఏంటి? కొడుతున్నాడు పేగులు కాదే పేగులా? అవును మన పేగులే. గేగులా? పొడుగుంటాయి కదా మమ్మీ. ఇవి ఇవే వస్తాయి, ఇవి లావయి అవి వస్తాయి. ముంజలు ఇవి ముంజలు లాంటి నాకేం పెట్టలేదంట. కాయ ఆగు కొడుతున్నాడు మమ్మ. దూరం ఉండాలి. తాకుతాయి మీద పడతాయి. మర్చిపోయినా ముంజలు ఎందుకు? ముంజలు ఇంకా అయితే అవి ముంజలే ముంజలు అయితే బాబు గవి ముంజలు కాదు గవితే అవి ఉంటాయి చూడు. గేగలా? అయినాయి తోకొని వచ్చినావు ఆడ దొరికి శ్రీగాని కట్ట పెట్టి ఇదా రావట్లేదు కదా మామ. ఎట్లా వస్తుంది? స్పూన్ తెచ్చుకోవాలా? ఇవి ఉంటే మాకు తెలుసానే. బాగుందా? నచ్చలే? వద్దంట సనే శ్రీ నచ్చలే? మామ ఇది నీ బిడ్డ కన్నా పెట్టుకోవచ్చు నువ్వు నీ చేత్తో. స్వీట్ లెక్క ఉంది. శ్రీగాని కట్ట నాకే పెట్టలే అంట. మామ తీసేవా? తిన్నారానే? ఏదే అది తింటారు అది? స్వీట్ రా
తెచ్చేది నీకు ఇవి నువ్వు తింటావానే ఒకసారి తెచ్చి ఏంది అది? కరివేపాకు కడ పెట్టినావు కదా అవి మర్చిపోయినావు మళ్ళీ. అమ్మా అయితే ఇవి తాటి చెట్లు అవి పోసి చెప్పొద్దు అదేం కాదు కాదు ఫోటో అట్లా ఏం కాయలు ఇవి? ఏం కాయలు ఇవి? మామయ్య ఏం కాయలు గేగులు. ఇది పెట్టాలా వీడియో మామ వేరే కాయ ఇస్తాడు తీసుకోరా బాగుంది. ఫస్ట్ ఇక్కడ తింటాడు అవి తినిస్తావు తినిస్తావు కానీ నచ్చి తీస్తాం ఇవ్వండి మామ కావాలంట ఇంకా బాండి ఇంకా ఇంటికి పోతున్నాం. అంత 2 hours అయింది వచ్చేటికి. మంచిగా కూర్చున్నాం చెట్ల కింద. అసలు ఇంకా జ్వరం తగ్గలేదు. మరి రాయలు ఉంటాయి మరి. చెట్లను తొక్కొద్దు అట్లా నడవాలి. మా ఎత్తుకుంటాడు ఈనావు కదా ఎత్తుకుంటాడు మా మమ్మీ ఇంటలేదు నడుస్తుందట. జ్వరం వచ్చిన దానిలాగా ఉండొచ్చు కానీ వంకలు ఎందుకు పెడుతుంది వంకలు పెడుతుంది మా సాన్వి దేనికైనా. నేనే అంటే నాకన్నా ఎక్కువ నా బిడ్డ నడవ నీకు రాదు కన్నా వెళ్ళా అంత పూరిత వేసేసి ఉంటుంది. అబ్బో ఎట్లా పోయిర్రా వీళ్ళు ఎట్లా నడిచిరో ఏమో ఇలా నుంచి అయితే అమ్మ. ఇక చూడండి నేనే మా సానం చూడు కన్నయ్య. ఇంక ఇంటికి పోవాలి. ఇంటికి పోయినాక తర్వాత సంగతి ఇక మా దూపు అవుతుంది. వడపడ అన్నీ మర్చిపోయి వచ్చినాం. వాటర్ తీసుకొని కొన్ని వాటర్ తాగేసి ఇంక ఇంటికి పోతాం. ఆ కాయలు ఇచ్చారు కదా అవి తిన్నాక దూపు అవుతుంది. బాయ్ అందరికీ. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఇన్స్టా ఐడి priyanka_reddy_2180 ఫాలో చేయండి అందరూ. నా డైలీ అప్డేట్స్ అలా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్ అందరికీ. హ్యాపీ దసరా. చీమ చింతకాయ అనుకుంటామ్మా. ఇగో మా బాయ్ కాడ ఈ చెట్టు ఉంది. ఇది ఏం చెట్టో కామెంట్స్ వచ్చి కామెంట్ చేయండి నాకు. ఇవి చూడండి ఆకులు ఇట్లున్నాయి. ఇంత ఉంటాయి కాయలు రౌండ్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్. చూడండి ఈరోజు మా చేను కాడికి వచ్చినాం, మా తోట కాడికి. ఇదంతా మా చేను, అటు సైడ్ మా తోట. చూద్దాం. చూడండి మేము ఇక్కడికి వచ్చి ఏమేమి ఎంజాయ్ చేసినామో అంతా ఈ వీడియోలో ఉంటుంది, లాంగ్ వీడియోలో. చూడండి ఇది మా బాయి, ఇక్కడ మా బావి ఉంది, మా మామిడి చెట్టు. కాయలు అయితే మంచిగా ఉంటాయి, రసం కాయలు ఇవి. చూడండి మేము ఏమేమి చేసినామో ఫుల్ వీడియో వస్తుంది చూడండి.